హలో అందరికీ. ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. సో తొందరగా ఏదైనా వంట చేసేసి స్కూల్కి వెళ్ళాలన్నమాట. నేను ఫ్రిడ్జ్లో చూస్తే ఓన్లీ ఒక 4 బెండకాయలు, ఒక 4 వంకాయలు ఉన్నాయి. చలికాలం వచ్చింది కదా, మా గార్డెన్లో పెద్దగా కూరగాయలు ఇంకా రావట్లేదన్నమాట. సో రెండింటిని కలిపి పులుసు పెడదాము, అందులో కోడిగుడ్డు వేద్దామని డిసైడ్ అయ్యాను. సో మా చిన్నప్పటి నుంచి, నేను ఆంధ్రా నుంచి కాబట్టి ఇట్లాగా కోడిగుడ్లు వేసి కూరగాయలు పులుసు పెట్టుకోవడం వెరీ కామన్. కానీ పెళ్ళైన 13 ఇయర్స్లో నేను ఒక్కసారి కూడా ఇవి చేసుకొని తినలేదు. ఈవెన్ మా అమ్మగారి ఇంటికి వెళ్ళినా కూడా తినలేదు. ఎందుకంటే మేము వెళ్తే స్పెషల్గా ఇంకేమన్నా చేద్దాం అనుకుంటారు, కానీ ఇలాంటి సింపుల్గా చేసి పెట్టాలనుకోరు కదా. సో మా అత్తగారు వాళ్ళు తెలంగాణ నుంచి అనమాట. వాళ్ళు ఇలా కలుపుకొని వండుకోరు, గుడ్లు విత్ కూరగాయలు అలా కలిపి వండుకోరు. సో 13 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం చేశాను. మా హస్బెండ్ ఎలా తింటారో అనుకున్నాను, బట్ తనకు కూడా చాలా నచ్చింది. అండ్ నాకైతే మా అమ్మగారి ఇంట్లోనే తిన్నట్టు అన్న ఫీలింగ్ వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. సో మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. ఇది మా లంచ్. థ్యాంక్ యూ, బాయ్.